అంటే ఒక మనిషికి అంత శక్తి ఏ విధంగా వస్తుందంటారండి? అంటే మానవ జన్మ మనం ఎత్తుతాం కాబట్టి అంత శక్తి ఒక మనిషిని ఇది చేసే అంత ఎలా వస్తుందంటారు? అరే మనిషికే ఉంటాయి ఆ శక్తులన్నీ కూడా. అసలు మనుషులే వీటి శక్తుల్ని ఎక్కువగా సక్సెస్ అయ్యారు. వీరు ఇప్పటిది మనుషులు ఇప్పటిది కాదు. ఇప్పుడు మనము వీటిల్లో అన్ని శక్తులు ఉంటాయి. స్థూల సూక్ష్మ స్థూల శక్తి అన్నమాట. స్థూల సూక్ష్మ కారణ శక్తులని ఉంటాయి. అయితే స్థూల పరంగా మనం లెక్కేసుకుంటే ఇది ఎక్కువ కోరికల మీద, కోరిక అంటే కామం, కోరికల మీద జాగృతము చేస్తే, అంటే కోరిక మీద జాగృతం చేస్తే శక్తి ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక సీడ్ ఉంటుంది, ఇత్తనాలు నువ్వు రాళ్ళల్లో ఎంతకాలం పెట్టినా మొలకెత్తుతాయా? ఉండదు. అయితే ఆ ఇత్తనము ఒక ఎర్త్ అంటే భూమి మీద పెడితే ఎలా వికసిస్తుంది? ప్రకృతి తల్లి వంటిది, నేను తండ్రి వంటి వాడిని. ప్రకృతి అంటే భూమాత. అలాగే ఎవరైతే ఈ మంత్ర ప్రయోగం ఎర్త్తో కనెక్ట్ అయి చేస్తారంటే భూమిని శక్తిని పొంది చేస్తారో, లేకపోతే స్త్రీతో కలిసి, అంటే స్త్రీ అంటే మరలా తప్పుగా అర్థం చేసుకోడు, స్త్రీ శక్తితో కలిసి చేయాలి భైరవ తంత్రంలో. ఇదంతా కూడా పెద్దలు చెప్పిన మాటలే. నేను ఎప్పుడు నేను సొంత జ్ఞానం చేయను, గురువులు చెప్పిన జ్ఞానాన్ని నేను అనుభవించినవి మాత్రం చెప్తాను. ఇప్పుడు ఆ మధ్య అలా భైరవ తంత్రం ఏదో జరిగింది, కనుక్కున్నాము. మామూలుగా మొదట ఎమ్మడే నమ్మను, చూడంగానే పరిశీలన చేసి అది నిజమైతేనే నేను వాటిని యాక్సెప్ట్ చేస్తాను. చేసి మా శిష్యుడిని పంపిస్తే, ఇంట్లో ఇలా బాగలేదు కదా నాన్న, ఇంట్లో ఏదైనా పెద్ద చెట్టు ఏదైనా ఎండిపోయిందంటే ఒక 5-6 సంవత్సరాల చెట్టు ఎండిపోయి, ఆ చెట్టు ఎండిపోతే మా శిష్యుడు అంతా అక్కడ తోవి చూస్తే ఆ చెట్టు ఎండిపోయిన దగ్గర తోవి చూడమని చెప్పారు. చుట్టూ ఒక అడుగు లోపు చుట్టూ తోవారు అక్కడక్కడ. అలా 2-3 అడుగులు పెట్టుకొని తవ్వితే లోపల నిమ్మకాయలకు ఎంట్రుకలు ఎక్కించి దారాలు పెట్టి లోపల పెట్టించారు. అప్పటి నుంచి వాళ్ళ వంశమంతా ఆగిపోయింది. వాళ్ళకి సమస్యలు, హెల్త్ సమస్యలు అన్నీ వచ్చేసాయి. అంటే ఒక ప్రయోగం చేస్తే ఆ చెట్టు కూడా ఎండిపోతుంది కొంతమంది, ఎందుకంటే అది నెగిటివ్ అనమాట. ఎందుకు ఇప్పుడు మీరు సరళంగా ఒక అద్భుతమైన చెప్పంటావా, అంటే అది మీ మీద కూడా చేసుకోండి, అసలు ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. అయితే సీరియస్గా చేయాలి. ఒక మంచి వాటర్ తీసుకొని ఆ వాటర్ని పాజిటివ్గా అంటే నెగిటివ్గా ఒక 15 నిమిషాలు చెప్పి ఒక చెట్టుకు పోయండి కొన్ని రోజులు. నెగిటివ్ అంటే నువ్వు వాటర్ వేస్ట్, నీ వల్ల అందరికి నష్టం జరుగుతుంది, అది మంచే, కానీ దాన్ని బాగా నెగిటివ్గా మాట్లాడి ఆ నీటిని ఒక చెట్టుకు పోసావనుకో, ఆ చెట్టు ఎమ్మడే మాడిపోతుంది కొన్ని రోజులకి. అదే అంటే ఒక 10 రోజులు చేయాలి, 15 రోజులు. అదే ఒక వాటర్ని మంచిగా తీసుకొని, నీ వల్ల నా ఆరోగ్యం బాగుపడుతుంది, నీ వల్ల నాకున్న సమస్యలన్నీ పోతాయి, నువ్వు లేకపోతే బతకలేను, నువ్వు ప్రపంచానికి ఎంతో దాహం తీరుస్తున్నావు, నీ లోపల దివ్యశక్తి ఉందని పాజిటివ్ వైబ్రేషన్స్ అన్నీ నింపి ఆ వాటర్ని ఒక 15 రోజులు తాగు. మార్నింగ్ ఒక రాగి పాత్రలో, మార్నింగ్ ఒక రాగి, ఎందుకంటే రాగిలో మామూలుగా ఎలక్ట్రికల్ ఎనర్జీ ఉంటుంది. ఆ శక్తి మొత్తం బాడీకి ఒక 3 months వాడేటప్పటికి నీకు తెలియని ఎనర్జీ వస్తుంది. ఒక 2 రోజులు వాడడం కాదు, 3 months రాగి పాత్రలో వాటర్ తాగి ఎంత ఎనర్జీ నీకు తెలిసిపోతుంది నీ బాడీలో. ఇలాగనే భైరవ తంత్రం అనేది కూడా సాధన చేయిస్తే ప్రతి మనిషికి, కామన్ మ్యాన్ కూడా చేయొచ్చు భైరవ తంత్రం. ఇది కూడా భైరవ తంత్రంలో ఒక భాగం. వాటర్ థెరపీ ఉంది, తర్వాత అనిమ, లగిమ, గరిమ, మహిమ, ఈశిత్వ, వశిత్వ, ప్రాకామ్య సిద్ధులు అనేవి 8 సిద్ధులు ఉన్నాయి ఈ భైరవ తంత్రంలో. ఒక్కొక్క తంత్రాలు ఉన్నాయి. వాటిలలో ఇప్పుడు మనం ఎన్ని కలిపి ఒక్కతనికి ఉన్నాయి. అతను ఎవరంటే హనుమంతుడు, ఆంజనేయ స్వామి. భైరవ తంత్రంలో అతి శక్తివంతమైన వాడు ఆంజనేయ స్వామి. మనం ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్తే ఆయన చిన్న పిల్లవాడిగా మారిపోయి లంకలో కనపడతాడు. లాగిమంటే దూది పిందెలాగా చిన్నవాడైపోతాడు. పర్వతాలు, సముద్రం మీద గాలిలో వెళ్తాడు. తర్వాత ఒక అతను ఎవడో భీముడు వస్తే ఒకసారి ఆయన తోకెత్తమంటే ఎత్తలేకపోతాడు. అంటే ఆయన అలాగే ఉంటాడు, కానీ ఆయన తోక విపరీతమైన బరువు పెంచుతాడు. వీటన్నిటి సిద్ధులు అంటారు. ఏది కావాలంటే అది ఆయన దగ్గరికి వచ్చే శక్తి ఉంటుంది. తర్వాత పంచభూతాలని తట్టుకునే శక్తి ఉంటుంది. ఆయన అందరినీ వశం చేసుకునే శక్తి ఉంటుంది. దాన్ని వశిత్వా సిద్ధి అంటారు. అంటే వృషయక్ష జంతు జాలాలను కూడా వశం చేసుకుంటారు. కానీ కావాలని చేయకూడదు. మేము అడవుల్లో, మా వీడియోస్ అన్నీ చూడొచ్చు, మేము అడవుల్లో తిరిగేటప్పుడైతే అలా పోతుంటే పాములు ఎలా పట్టుకునేవారు, విషపూరితమైనవి. అంటే జనరల్గా పట్టుకుంటాం, కావాలని పట్టుకోవడం కాదు. జనరల్గా అలా ఉన్నానుకో ఇలా పక్కన పెడతాం, మమ్మల్ని ఏమనేవి కాదు.
పెద్ద అంటే వాటంతటా ఇలా పులులు కూడా వెళ్ళాయి మా మధ్య, అంటే దూరంగానే. ఇవన్నీ అది గ్రేట్ కాదు, చెంచు వాళ్ళ అడవుల్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా అలా వెళ్తుంటారు, అలా దూరంగా వెళ్ళిపోద్ది. ఇది సైకాలజీ. మనం ఇదేన్ని హాని చేయకపోయి కావాల్సి ఎదురు పడకూడదు వాటికి. ఒక పులి అనేది రియల్గా చెప్పాలంటే పులి మనిషి మీద అటాక్ చేయదు అనేది నిజం, రియల్గా చెప్పాలంటే. అది కాబట్టి మీరు ఆ పులులకు సంబంధించిన ఫారెస్ట్ రేంజర్, ఫారెస్ట్ వాళ్ళని ఆ ఇంటర్వ్యూస్ ఏదైనా మీరు చూడండి. కాబట్టి వాటి కరెక్ట్ క్రాస్ కాకూడదు, ఎదురు పడకూడదు. ఇప్పుడు దానికి ఏదో ఆపద జరుగుతుంది అని ఎదురు పడితే అది అంతే తప్ప దూరంగా అక్కడ దూరంగా ఉంది చూసింది. ఎందుకంటే నిజంగా 10 కాదు 15-20 కిలోమీటర్ల దూరంలో మనిషి కనపడితేనే అది పసిగడుతుంది మనిషి. అది నిజంగా రావాలంటే రావచ్చు కదా, రాదు. ఏదో కొత్త అంటే అంత చూపు మానవుని చూపు కంటే 10 రెట్లు ఎక్కువ ఉంటుంది పులికి చూపు. అయినా మన మీదకి రాదు. అనుకోకుండా ఎదురు పడితేనే వస్తుంది. అది ఏదో కొత్త జీవరాశి అని. మనుషులు తినడం అనేది అబద్ధం, మనుషులు తినదు. అది 2 కాళ్ళ జీవి, వాటి దృష్టిలో వాళ్ళ జాతి కాదు అని వాటి ఉద్దేశం. ఇలాగా ప్రతి మనిషిలో ఒక దివ్య శక్తి ఉంటుంది. మనం ఆ దివ్యశక్తిని మనం అనుకూలంగా మలుచుకోవాలి. ప్రతి మనిషికి ఉంటుంది. హ్యూమెన్ వాళ్ళకున్న శక్తి దేవతలకు కూడా ఉండదు. ముక్తి, మోక్షము, కైవల్యం అనేది మానవుడికే ఉంటుంది. అలా చేరడానికి వైరాగ్యముతో కాకుండా ఎర్త్తో కనెక్ట్ అయ్యి, అంటే కామం అంటే కోరికలతో కనెక్ట్ అయ్యి భగవంతునికి చేరే ఏదైనా ఒక విద్య ఉంటే అది భైరవ తంత్రం. అందుకని ఇదంతా చెప్పుకొని వచ్చా మీకు. అయితే ఈ స్టోరీ చెప్పాల్సిన పని లేదు. ఎర్త్తో కనెక్ట్ అంటే ఈ మిగతా ఇన్ని ఏంది, సత్వగుణంలో ఉండి సాధనలు చేయాలి. దీంట్లో రజోగుణ తమో గుణాలు కూడా ఉంటాయి ఈ భైరవ తంత్రంలో. అంటే ఎర్త్తో ఇప్పుడు వివాహమే భార్యతో కలిసి కూడా సాధన చేయొచ్చు. భార్యను కూడా పక్కన పెట్టుకొని నువ్వు రూమ్లో చేయొచ్చు. అదే సత్వగుణం అంటే అడవుల్లోకి పోవాలి, తపస్సు చేయాలి, ఎంతో కష్టపడి మెప్పించాలి. కానీ భైరవ తంత్రంలో అన్ని భోగాలు అనుభవిస్తూ సాధన చేయొచ్చు. కొంచెం సాధన 45 రోజుల సాధనతోనే నీకేదో ఒకటి సిద్ధిస్తుంది. కానీ ఎలా చెయ్యాలి, ఎలా దాన్ని సద్వినియోగపరచుకోవాలనేది మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి. వీటిల్లో 112 రకాల భైరవ తంత్రాలు ఉన్నాయి. వాటిలో దక్షిణాచారము, వామాచారములు కొన్ని ఉన్నాయి. రకరకాల వామాచారాలు ఉన్నాయి, దక్షిణాచారాలు. వామాచారం అయితే త్వరగా సిద్ధిస్తుంది కలియుగంలో, వామాచారం. కానీ దాన్ని మంచి మంచి గురువు దగ్గర శిక్షణ పొందాలి. కానీ అలాంటి వాళ్ళు తక్కువ అరుదున్నారు. అంటే గురుముఖంగా చేయాలి. గురుముఖంగా ఏ విద్య అయినా గురుముఖంగా చేయాలి. కానీ దక్షిణాచారం అయితే గిన చాలామంది ఉంటారు సత్వగుణములో ఉంటే అవి చక్కగా ఇందాక చెప్పాను, నీళ్లు తాగడము, తర్వాత భైరవుడి ఎదురుగా వెళ్ళి భైరవుడికి అభిషేకం చేసి కుష్పాండ బలులు అంటే కుష్పాండాన్ని కట్ చేసి వాటిలో నూనె పోసి వెలిగించి, నెయ్యి పోసి వెలిగించి అమావాస్య రోజు, ఇలాంటివన్నీ కూడా తంత్రాలు ఉన్నాయి. అవన్నీ ప్రతి మనిషి చేయొచ్చు. కానీ వామము చేస్తే గురువు శక్తి శిష్యులకు కూడా వచ్చేస్తుంది, ఎవరికైతే చేస్తున్నారు. అందుకని వామం ఎవరు చెయ్యరు. తన శక్తి అంతా ఎదుటి వాళ్ళకు దారపోయాలన్నప్పుడే చేస్తారు. అందుకని దక్షిణ వామాచారాలని ఉంటాయి. అయితే ఇవన్నీ పరమశివుడు పార్వతికి ఉపదేశం చేస్తాడు. పార్వతీదేవి మెడలో కపాలమాల వేసి చేస్తాడు. కపాలమాల ఇంత ఉంటాయి. పార్వతి అన్ని తంత్రములలో భైరవ తంత్రము చాలా గొప్పది, దాన్ని సాధన చెయ్యమ్మా అని చెప్తాడు గురుస్థానంలో. అంటే సరే స్వామి సాధన చేస్తాను. ఈ భైరవ తంత్రం ఒక్కటి సాధన చేస్తే సరిపోద్దా అని అడుగుతుంది. అంటే కాదు, భైరవ తంత్రముతో పాటుగా తదనంతరం ఉన్న తంత్రాన్ని కూడా సాధన చెయ్యాలి అంటాడు. అంటే భైరవ తంత్రములోనే కాళీ తంత్రం ఇమిడీకృతమై ఉంటుంది. పొట్టి భైరవ తంత్రమే కాదు, కాళీ తంత్రము కూడా ఇమిడీకృతమై ఉంటుంది ఈ భైరవ తంత్రంలో. వాటిల్లోనే మనం మహామంత్ర, మహాయంత్ర, మహాతంత్ర, మహామంత్ర, మహాయంత్ర, మహాసన, మహాయాగక్రమారాధ్య, మహాభైరవ పూజిత. మహాతంత్ర,
మహామంత్ర, మహాయంత్ర, మహాసన, మహాయాగ క్రమారాధ్య, మహాభైరవ పూజిత, గొప్పదైన తంత్రము, సర్వవ్యాపిని, మృత్యుస్వరూపాన్ని జయించేది, యంత్రస్వరూపిణి, గొప్ప ఆసనము కలది అనేది గొప్పదైన యాగ విధానాల్లో క్రమబద్ధమైన పద్ధతిలో ఆరాధించబడినది. ఆదిత్య మండలంలో మధ్య నుండే మహాభైరవుణ్ణి శక్తి కలది. ఇది ఇలా మహాయాగ క్రమారాధ్య, మహాభైరవ పూజిత అంటే భైరవుణ్ణి ఆరాధించబడినది అని అర్థం. ఆ భైరవ తంత్రం అనేది అంత గొప్పది.